ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీరు లేక వెలవెలబోతోంది. డెడ్ స్టోరేజ్కి చేరటం ఆందోళన కలిగిస్తోంది. గోదావరి క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు లేక నదిలో వరద కనిపించడం లేదు. ఓవైపు 1000 కోట్లతో చేపట్టిన ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకంతో కాళేశ్వరం జలాలు ఎత్తిపోసే పరిస్థితులు కనుచూపు మేరలో లేకపోగా మరోవైపు వరుణుడు సైతం ముఖం చాటేశాడు. దీంతో 6 ఉమ్మడి జిల్లాల్లో ఆయకట్టు రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. తెలంగాణలోని 6 ఉమ్మడి జిల్లాలకు వరప్రదాయిని అయిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీరు లేక ఎడారిని తలపిస్తోంది. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల రైతులు ఈ ప్రాజెక్టుపైనే ఆధారపడి పంటలు సాగు చేస్తారు. 90 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఎస్ఆర్ఎస్పీలో ప్రస్తుతం 7.82 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరదలు రాకపోవడం, గోదావరి పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు లేకపోవడం వల్ల ప్రాజెక్టు ఎడారిని తలపిస్తోంది. గతేడాది జూన్లో భారీ వరదలు రావడంతో జూలై వరకే ప్రాజెక్టులోకి 70 టీఎంసీల నీరు చేరింది. దీంతో ప్రాజెక్టు నుంచి వరద గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ ఏడాది ఎగువ ప్రాంతాల నుంచి కేవలం 1447 క్యూసెక్కుల వరద మాత్రమే వస్తోంది. ఫలితంగా 80 టీఎంసీలకు పైగా నీటి నిల్వలు పడిపోయి ఎస్ఆర్ఎస్పీ డెడ్ స్టోరేజ్కి చేరుకుంది. దీంతో ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మీ ఆయకట్టు రైతులము. కాకతీయ కెనాల్ పక్కనే మా యొక్క గ్రామం ఉంది. అయితే పోయిన సంవత్సరము ఈ టైం వరకు జూన్ వరకు వర్షాలు పడ్డాయి కాబట్టి సరిపోయింది. ఈ సంవత్సరము వర్షాలు ఇంకా వెనుకంజలో ఉన్నాయి కాబట్టి ఆయకట్టులో నీళ్లు విడవండి అని అంటే అక్కడ డెడ్ స్టోరేజ్లో ఉంది అని చెప్తున్నారు. పోయిన సంవత్సరము ఈ సమయం లోపల 20 టీఎంసీల వరకు స్టోరేజ్ ఉండే. నేడు చూసుకున్నట్లయితే టోటల్ డెడ్ స్టోరేజ్ అని వాళ్ళు సమాధానం ఇవ్వడం జరుగుతుంది. ఎస్ఆర్ఎస్పీ ఎగువన మహారాష్ట్ర నిర్మించిన బాబ్లీ, విష్ణుపురి ప్రాజెక్టులు కూడా నీరు లేక వెలవెలబోతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జూలై 1 నుంచి బాబ్లీ గేట్లు ఎత్తాల్సి ఉంది. కానీ అందులో కూడా నీరు లేకపోవడం వల్ల గేట్లు ఎత్తినా అనుకున్న స్థాయిలో వరద వచ్చే అవకాశం లేదు. ఇక ఎస్ఆర్ఎస్పీకి ఎగువ ప్రాంతంలోని విష్ణుపురి ప్రాజెక్టు నుంచే ప్రధానంగా వరద వచ్చి చేరుతుంది. ప్రస్తుతం ఆ ప్రాజెక్టులో కూడా ఆశించినంత నీరు లేదని అధికారులు తెలుపుతున్నారు. ఎగువనున్నటువంటి శ్రీరామ్ సాగరే ప్రాజెక్టే మాకు దిక్కు కావున మరి ఆ ప్రాజెక్టులో కూడా నీళ్లు ఇవాళ కంప్లీట్ డెడ్ స్టోరేజ్కే పరిమితమైనవి. ఇవాళ ఒక పక్క పచ్చిగడ్డి కూడా మొలవడం జరిగింది. ప్రాజెక్టులో వర్షాల కోసము ఎదురు చూడడం జరుగుతుంది. మరి తొందరగా మరి ఎగువనున్న మరి మహారాష్ట్రలో కానీ వర్షాలు పడితే సమృద్ధిగా వర్షాలు పడితే ఇవాళ శ్రీరామ్ సాగర్ నిండుకుండలా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఎస్ఆర్ఎస్పీకి 2016లో భారీగా వరద రావడంతో నిండు కుండలాగా మారింది. 2018లో వరద ముందుగానే రావడంతో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరలేదు. ఆ తర్వాత 2022, 23లో కూడా ప్రాజెక్టులో అనుకున్న మేర నీరు చేరింది. మిగతా సంవత్సరాల్లో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వరదల నీరు రావడంతో ఖరీఫ్కు కాకుండా రబీకి నీటి విడుదల చేశారు. ఈ ఏడాది కూడా వరదలు ఆలస్యంగానే వస్తే ఖరీఫ్పై ఆశలు ఆవిరవుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటర్ అనేది మొత్తము సక్రమంగా విడవక మొదటనే విడిచేసి ఇప్పుడు ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయింది. ప్రాజెక్టు ఇన్ఫ్లో కూడా వాటర్ లేదు. పోయిన సంవత్సరం ఇదే టైంకి వర్షాలు ఉండడం వల్ల ప్రాజెక్టులో ఇన్ఫ్లో ఎక్కువ ఉంది. కానీ ఇప్పుడు వర్షాలు లేకపోవడం ప్రాజెక్టులో వాటర్ కూడా డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోవడం వల్ల 6 టీఎంసీలే ఉన్నది ప్రజెంట్. కాబట్టి ఈ ఆయకట్టు కింద ఉన్న రైతులు చాలా ఇబ్బందిగా ఉన్నారు. ఎస్ఆర్ఎస్పీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం 1067 కోట్ల నిధులతో ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవన పథకం చేపట్టింది. ఈ క్రమంలోనే గతేడాది జూలైలో కాళేశ్వరం నుంచి 25 టీఎంసీల నీటిని ఎస్ఆర్ఎస్పీకి తరలించారు. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి గందరగోళంగా ఉండడంతో ఆ నీరు కూడా ఎస్ఆర్ఎస్పీకి వస్తుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.